హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు మికిలి ప్రియమైన వర్లారా, రాత్రికాల సమయంలో దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆయన పిల్లలమైన మనం ఆయన సముఖానికి ఈ రీతిగా చేరి కూడి ప్రార్థన చేయటానికి దేవుడు మనకు సహాయం దయచేసి ఉన్నాడు. మరి విశేషంగా కుటుంబస్తులు గూడూరి కిరణు అలాగనే మరి కుమారీల కుటుంబ పక్షంగా దేవుడు ఎన్నో రీతులుగా మేలు చేసి అపాయాలలో అనేకమైన ఆపదలలో కూడా వాటన్నిటిలో నుంచి తప్పిస్తూ వీరికి సహాయమును అనుగ్రహిస్తున్న దేవుడు. మరి ఈ నెలలో దేవుడు బిడ్డల పక్షంగా కార్యం జరిగించాడు. మరి తన కుమార్తె విషయంలో ఆ అపాయకరమైన పొంగు నుండి దేవుడు స్వస్థతనివ్వటం, అలాగనే ఇంకా అనేక రీతులుగా వారికి ఉన్న బాధలలో ఇబ్బందులలో దేవుడు సమృద్ధి అయిన దీవెన కలుగు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా తన నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ఎవరికైనా దేవుడు మేలు చేయాలనంటే బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పిన మాట ఒకటి, నీ విశ్వాసమును బట్టి నీకు కార్యాలు జరుగుతాయి. నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తమును, నమ్మకుండా ఏ మేలు జరగదు. మరి ప్రియ కుమార్తె తన జీవితంలో తనకు ఒక నమ్మకం ఉన్నది. పోయిన ఆ మోటార్ సైకిల్ విషయంలో దేవుడు సహాయం చేశాడు, ఆపదల నుంచి దేవుడు విడిపించాడు. అనేక రీతులుగా వీరికి మేలు చేస్తూ నిండు దీవెన కలుగు చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటినీ గుర్తు చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఓ దైవజనుడు పలికిన మాట జ్ఞాపకానికి వస్తూ ఉంటుందో చూడండి. 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము, 48వ అధ్యాయము 15, 16 వచనాలను ఒకసారి చదువుకుందాం. అందరూ చూడండి. 48వ అధ్యాయము ఆదికాండము 15, 16 వచనాలు చదువుకుందాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రాహాము ఇస్సాకులు అను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. చాలు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడై ఉన్న యాకోబు భక్తుడు తన యొక్క మనమసంతతి అనగా యోసేపు కుమారులై ఉన్న ఎఫ్రాయిమును అలాగనే మనష్షేను దేవుని కృపను బట్టి, మరి తండ్రి కదా, దీవించబడినవాడు కదా, పెద్దవాడు కదా, అనేక రీతులుగా మేము ఈరోజు ఆశీర్వదించబడి ఈ స్థితిలో ఉన్నాము అని అంటే మరి అబ్రహామును బట్టి, తన కుమారుడై ఉన్న ఇస్సాకును బట్టి, ఆ తర్వాత ఈ రోజున మా తండ్రి అయిన యాకోబును బట్టే కదా నాకు ఈ భాగ్యం కలిగిందని ఐగుప్తు దేశంలో స్థిరపడి, ఐగుప్తు దేశంలో బిడ్డలను పొందుకొని, ఐగుప్తు దేశంలోనే అభివృద్ధి పొందిన యోసేపు దగ్గరికి యాకోబు వచ్చిన తర్వాత అప్పుడట యోసేపు తన కుమారులిద్దరిని తన తండ్రి అయి ఉన్న యాకోబుని వద్దకు తీసుకెళ్ళి, నాయనా, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలయ్యా వీరిని మీరు ఆశీర్వదించండి అని చెప్పి తీసుకెళ్ళాడంట. పెద్దవాడినేమో కుడి చేతి తట్టుకి, చిన్నవాడినేమో యాకోబు ఎడమ చేతి తట్టుకు తీసుకెళ్ళి మీ 2 చేతులు వీళ్ళ మీద పెట్టండి. పెద్దోడి మీద కుడి చెయ్యి, చిన్నవాడి మీద ఎడమ చెయ్యి. ఎందుకని? కుడి చేతి బలం దేవుని సన్నిధిలో జ్యేష్ఠుడు దేవునికి అంకితుడు కాబట్టి, వాగ్దానాలన్నీ స్వతంత్రించుకునేది జ్యేష్ఠమైన వాడే కాబట్టి, ఆ జ్యేష్ఠుడు ఎఫ్రాయిము కదా అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు అన్నానంటే ఆ చేతుల దగ్గరికి ఆయనను తీసుకొచ్చాడంట. తీసుకొస్తే ఈయన ఏం చేస్తున్నాడు అనంటే ఆ చేతులు రివర్స్లో పెడుతున్నాడు.
ఇంటూ ఆకారంలో పెట్టి దీవిస్తాడు. యోసేపు అంటాడు, కాదు కాదు నాయనా, నువ్వు పెద్దోడి మీద నువ్వు ఆ చేయి పెట్టాలి, కుడి చెయ్యి, కానీ ఎడం చేయి పెట్టావన్నానంటే నాకు తెలుసులే అబ్బాయి, నువ్వు నాకేమీ చెప్పవద్దు అని అంటాడు. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక ఆయన మాట్లాడుతూ అంటున్నాడంట. అందులో అంటాడు కదా 14 వచనంలో, మనుష్యే పెద్దవాడైనందున ఇశ్రాయేలు చేతులు యుక్తిగా చాచి చిన్నవాడయున్న ఎఫ్రాయిము మీద కుడి చేతిని పెట్టాడంట. అంటే చేతులు రివర్స్లో పెట్టి వాళ్ళని ఆశీర్వదించి ఆ తర్వాత పలుకుతున్న మాట, ఈ మాట అవసరం. అక్కడ ఆశీర్వదించిన సందర్భం అయిగాదు, కానీ దేవుడు తన కుమారుడై ఉన్న యాకోబు భక్తుని ద్వారా ఆ రోజు ఆ యోసేపుకి మాట చెప్పాడు. ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. ఏమనంటాడో తెలుసా? నా పితరులై ఉన్న అబ్రహాము ఇస్సాకులను బట్టి ఏ దేవుడైతే మమ్మల్ని నడిపించాడో అలాగనే నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించారో అదే దేవుడు నిన్ను నీ పిల్లలను పోషించి సమస్తమైన కీడులలో నుండి నిన్ను నీ పిల్లలను తప్పించి నీకు బహుగా విస్తరింపచేయునుగాక అని అంటున్నాడంట. అంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని పిల్లలమైన మనం ఆయన ఎదుటికి వచ్చి ఆయన ఎదుట నడవటం, ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండటం మొదలు పెడితే దేవుడు మన పట్ల చేసే మేలు ఏంటన్నానంటే, మొదటిది ఆయన నడిపిస్తాడు, రెండవది ఆయన పోషిస్తాడు, మూడవది ఆయన కీడులలో నుండి తప్పించి బహుగా విస్తరింపజేస్తాడంట. బహుగా విస్తరింపజేస్తాడు. ఈ రాత్రి మన జీవితంలో, మన బ్రతుకులో దేవాతి దేవుడు అనేకమైన మేలులు, అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలతో కూడిన ఈ భాగ్యం మనకి దేవుడు కలుగు చేసి, మనకే కాకుండా మరి విశేషంగా ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న ప్రియబిడ్డలు కిరణు కుమారుల కుటుంబ పక్షంగా, తన పిల్లల పక్షంగా, తన అత్తమామల పక్షంగా, మరి కుటుంబానికి ఏ కీడు రాకుండా, పోషణకి ఏది తక్కువ కాకుండా ఆయన అనుగ్రహించి అంతకంతకు బహుగా విస్తరింప చేయాలి. విస్తరింప చేసి ఆ గొప్ప దీవెన వీళ్ళు కలుగు చేయాలనంటే మొదటిగా మనం దేవుని సన్నిధిలోనికి వచ్చేవారిగా ఉండాలి. దేవుడు ఎవరిని పోషిస్తాడు? నాకు అందరికీ తెలిసిన మాట. కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ 34వ కీర్తనలో 9వ చరణం 10వ చరణంలో ఒక మాట అంటాడు. 34, 9, 10 ఏమని అంటాడు అక్కడ? యెహోవా భక్తులారా, ఆయన యందు, దేవుని యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచిన వారిని ఏ మేలును ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి కొదువయ్యి ఉండదు. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు చూసారా? అంటే ఇప్పుడు మనకి పోషణ కావాలి, సమృద్ధి అయినా తినటానికి ఏది తక్కువ కాకుండా కావాలి. దేవుడు తన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పోషణ దేవుడు చాలా మందికి ఇచ్చాడు. విత్తనాలు వేయకపోయినా, కోతలు కొయ్యకపోయినా, ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు ఆ అరణ్యయాత్రలో వాళ్ళు నారు నాట్ల, కోతలు కొయ్యల, కుప్ప నూర్చి, గాదెలలో గరిసెలలో వాటిని చేర్చుకోలే. కానీ 40 ఏండ్లు వాళ్ళకి ఏది తక్కువ కాకుండా ఆకాశం నుండి మన్నాను పంపించాడు, బండలో నుంచి మధురమైన జలాలను పంపించాడు. అలాగనే మాంసం లేదని వారు కన్నీరు పెట్టుకుంటే ఆయన పూరేడు పక్షులను పంపించి పోషించాడు. ఆ పూరేడు పక్షులు వారందరికీ దొరికినాయి, కానీ కొందరేమో బ్రతికారు, అనేక మంది ఏమో చచ్చారు. అందుకని దైవజనులు ఆర్ఆర్కే మూర్తయ్య గారు ఎప్పుడు ఒక మాట అనేవాడు, బైబిల్ చరిత్రలో లోకంలో తినక చచ్చినోళ్ళు లేరంట, కానీ తిని చచ్చినోళ్ళే ఎక్కువ మంది అంట. ఎందుకు చచ్చాడనంటే ఎక్కువ తిన్నాడంట, గ్యాస్ ట్రబుల్ వచ్చిందంట, ఎక్కువ తిన్నాడంట, గుండెకి ఎగదన్నిందంట, ఎక్కువ తిన్నాడంట, ఏదో అయ్యిందంట. తినక చచ్చినోళ్ళు కానీ తిని చచ్చినోళ్ళే ఎక్కువ మంది అంట. అట్లాగనే ఇశ్రాయేలీలు తిన్నారుగా, తిన్న తర్వాత ఎందుకు అరణ్య యాత్రలు అనేక మంది రాలిపోయారు అనంటే
వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పనందునే రాలిపోయారు. మాంసం అంట వారి పండ్ల మధ్యలో ఉండగానే అప్పుడు అన్నా చూశాడంట దేవుడు, కనీసం ఇప్పుడన్నా నన్ను గుర్తు చేసుకుంటారేమో, కృతజ్ఞతలు చెప్తారేమో అని చూస్తే ఒక ముద్ద మింగిన తర్వాత అప్పుడప్పుడు కళ్ళకు అద్దుకుంటారే మనోళ్ళు, రెండవ దాన్ని అట్లా కూడా చేయలేదంటండి. అందుకే యెహోవా కోపం వారి మీద రగులుకొని అక్కడికక్కడే అనేక మంది మాంసం వారి పండ్ల మధ్యలో ఉండగానే రాలిపోయిరి అని అంటాడు. అంటే దేవుడు మనకు పోషణ ఇస్తాడు, కానీ ఆ పోషణ అంతకంతకు అభివృద్ధి కావాలి అని అంటే మనం మొదటిగా ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి. రాత్రి మన జీవితంలో ఎప్పుడైనా సరే పిల్లలైనా పెద్దోళ్ళైనా తినే ముందు, ప్రభువా ఇది లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారయ్యా, ఈరోజు నీవు ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఉంటే దేవుడు వాళ్ళని అంతకంత ఆశీర్వదిస్తాడు. నేను ఎందుకు అరుపులు కేకలు లేకుండా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అంటే, ఇదివరకు బాగా వాక్యం అర్థం చేసుకున్నారు, ఈ మధ్య ఏదో ఒక అరగంట ఇంటి అయిపోద్దిలే, ప్రార్థన ఇంటికి వెళ్దాంలే అనుకుంటున్నారు. అసలు విషయాలు మనం అన్నీ మర్చిపోతున్నాం. బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్నమాట, తినేది దేవుడు మనకి ఇస్తున్నాడు అని అంటే ఆ ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి. చాలాసార్లు దేవుడు ఇచ్చిన దానిని చూచి తృణీకరించే వాళ్ళు ఉంటారు, అహంతో గర్వంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు నీకేది తక్కువ చేయకుండా అంతకంతకు నువ్వు అభివృద్ధి చెందాలి, దేవుడు నిన్ను పోషించాలి అని అంటే మొదటిది ఆయనను ఆశ్రయించాలి. ఆశ్రయించిన నీవు ఆయన ఆహారం ఇచ్చిన తర్వాత అంట అదుగో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. అందుకనే నిర్గమకాండం 16వ అధ్యాయంలో నుండి 9వ వచనంలో వాళ్ళకి తిండి లేదు కదా, తిండి లేక కన్నీరు మున్నీరుగా విలపించడమే కాకుండా సొణుగుచున్నారంట. ఎవరి మీద సొణిగారు అనంటే ఆ సజీవుడైన దేవుని ఎదుట మోషే మీద వారు సొనగటం మొదలు పెట్టారంట. అందుకని దేవుడు ఏమనంటాడో తెలుసండి, అందులో అంటున్నాడు, అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సణుగులను వినెను అని నీవు ఇశ్రాయేలీయుల సంఘం అంతటితో చెప్పవలయును. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా అరణ్యము వైపు చూచిరి. మేఘములో దేవుని యొక్క ప్రభావము కనబడెను. అక్కడి నుంచి వాళ్ళకి ఏమొచ్చినాయి అన్నానంటే, ఆ తర్వాత మీరు చదువుకుంటే పూరేడు పక్షులు వచ్చినాయి, తర్వాత మంచు కురిసింది, ఆ మంచు కాస్త పొద్దెక్కి అలాగను సూర్యకిరణాలు పడిన తర్వాత ఆ మంచు అంతా ఈరిపోయి తెల్లని కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయంట. ఏంటది అన్నానంటే మన్నాని దేవుడు పంపించాడు. ఇప్పుడు వాళ్ళు పోషణ, ఆ తిండి లేకపోతే సొణిగినా సరే దేవుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు అన్నానంటే మనం కూడా సొణిగితే ఇస్తాడని కాదు. అబ్బాయి సొనగటం కాదు, మనకు పోషణ తక్కువైనప్పుడు యెహోవా సన్నిధికి సమీపించాలి. ఎవరి సన్నిధికి సమీపించాలి? దేవుని సన్నిధికి సమీపించాలి, దేవుని దగ్గరికి రావాలి. ప్రభు పాదాల దగ్గరికి మనం వస్తే ఆయన మనకు కావలసిన దానిని ఇస్తాడు, కానీ సొణిగితే గొణిగితే దాని ద్వారా నష్టమే కానీ లాభం అనేది ఉండదంట. కనుక ఈ రాత్రి బైబిల్ గ్రంథం అంటుంది, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, కిరణ్ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఎన్నో అపాయాల నుంచి, ఆపదలలో నుంచి జారిపోకుండా, ఏ విధమైన కీడులో పడకుండా ఆయనే నడిపించాడు. నడిపించిన దేవుడే పోషిస్తున్నాడు. ఆ పోషించే దేవుడి రాత్రి నిన్ను నన్ను కూడా పోషించాలి అని అంటే మొదటిది మనం దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. రెండవది ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి. మూడవది ఆయన సమీపానికి రావాలి, ఆయన సన్నిధానములోనికి రావాలి. ఆయన సన్నిధిలోనికి, ఆయన సమీపానికి వస్తే దేవుడు మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకనే మనందరికీ తెలిసిన సంఘటన మత్తయి సువార్త 14వ అధ్యాయంలో నుండి 19 నుంచి 20 వచనాలు మీరు చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో అలాగున ప్రకటన చేయటం మొదలుపెట్టాడు. బోధ చేస్తా ఉన్నాడు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయిపోయినాయి. చివరికి తినటానికి ఏమి లేకపోయేసరికి ఆయన అంటున్నాడంట, ఇదిగో 3 దినాలు అయిపోయింది కదా, మార్గాయాసము చేత సొమ్మసిల్లి పడిపోదురేమో, వాళ్ళకు భోజనం పెట్టి పంపించండి అని అన్నారంట.
అంటే ప్రక్కన ఉన్న శిష్యులు లెక్కలేసి అంటున్నారంట, అయ్యా ఇన్ని వేల మందికి భోజనం పెట్టడం ఎట్లాగూ నల్లయిద్ది, మన వల్ల అయ్యేది కాదు. మేము బయటికి వెళ్ళి ఆ బజారులో అంగళ్ళలో కొనుక్కొచ్చి వీళ్ళకు వడ్డించే లోపు వాళ్ళని వదిలేస్తే వాళ్ళే ఇళ్ళకెళ్ళి కాస్త చీకటి పడకముందే ఇళ్ళకి చేరి వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారుగా బోధకుడు అంటే, అప్పుడు ఆయన అంటాడు, మీరు వెళ్ళి కొనుక్కురాని అవసరం లేదు, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు, ఇక్కడే వాళ్ళు భోజనము చేస్తారు. ఎట్లాగుని ప్రభు అన్నానంటే ఆయన అంటున్నాడు అంట ఒక మాట, మీలో ఎవని యొద్దనైనా తినటానికి ఏమైనా, ఇద్దరు పిల్లలు లేచి మా యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలంట, మళ్ళీ పెద్దవి కూడా కాదంట. అంటే ఆయన సమక్షమందు ఉన్న వారికి, ఆయన సన్నిధిలో ఉన్న వారికి, ఆయన మాటలు వినేవారికి, ఆయన సన్నిధికి చేరి ఆయన మాటలు వింటూ ఆనందించిన వారికి అంట 5 రొట్టెలు 2 చిన్న చేపలే కానీ వేల మంది ఆకలి తీరి మిగిలిన మొక్కలు ఎక్కితే 12 గంపలు అయినాయి అంట. మనమేమో కొంచెమే ఉన్నది, ఈరోజు దేవుని సన్నిధికి వెళితే కూలి ఎక్కువ వచ్చింది, అది పోద్ది అనుకుంటాం. చివరికి ఏమవుతామనంటే ఏటి ఈతకి లంక మేత కన్నట్టు అయిద్దంట. కనుక ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధికి సమీపించాలి, ఆయన పాదాల దగ్గరికి మనం రావాలి. ఆయన సన్నిధానంలో మనం ఉంటే దేవుడు మనకి మేలు చేస్తాడు. ఆ వచ్చేది కూడా ఆపదలలో, అపాయాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో విరిగిన మనసుతో ఆయన దగ్గరికి రావాలంట. అందుకని భక్తుడు అంటాడు, చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే, నా మనవులో నీవు హృదయము నిండిన గానం, నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం, నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా, ఏజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. విరిగిన మనసే లేనప్పుడు ఆ విరిగిన అనుభవాలు వస్తాయి. విరిగిన అనుభవాలలో ఇశ్రాయేలీలు సొణిగారు, గొణిగారు, దేవుణ్ణి దూషించి, దేవుని సేవకుని దూషించి తృణీకరించారు. కానీ మనమైతే అలాగను కాకుండా ఏమీ లేని విరిగిన మనసు కలిగిన అనుభవాలలోనే దేవుని దగ్గరికి వచ్చి మనవి చేసుకుంటే, విరిగి నలిగిన మనసుతో చేసిన మనవలని ఆయన కాదనే దేవుడు కాదట. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటన్నానంటే, దేవుడు మనకి నడిపించడమే కాకుండా పోషణ కూడా సమృద్ధిగా దయచేయాలనంటే ఆయనను ఆశ్రయించాలి. రెండవది, ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. మూడవది, ఇచ్చిన దేవుని సమక్షంలో నిలిచేవారిగా ఉండాలి. రాజుల 2వ గ్రంథంలో మనం చాలాసార్లు చెప్పుకుంటాం. 4వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే ఆ గిల్గాలు ప్రాంతం అంతా, దేశమంతా కరువు వచ్చిందంట. కానీ ఆ యెహోవా సమక్షములో ప్రవక్తల శిష్యులున్న దేవుని సన్నిధానములో ఉన్న వారికి మాత్రం ఏ కొదువ లేదంట, ఏ కొదువ లేదంట. కనుక ఈ రాత్రి కూర్చున్న మనందరి జీవితాలలో దేవుడు మనకు సమృద్ధిని, దేవుడు మనకి క్షేమాన్ని ఇవ్వాలనంటే ఆయన సన్నిధానానికి చేరి ఆయన సన్నిధిలో నిలిచి కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిగా ఉంటే అప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. మరి కిరణ్ కుమారుల కుటుంబ విషయంలో దేవుడు ఇప్పటి వరకు ఏదో ఒక విధంగా వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. భార్య బిడ్డలు వచ్చి దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. ఆ పిల్లలతో తల్లి వచ్చి అలాగన గడపటం ద్వారానే ఇంత సహాయం చేస్తుంటే కిరణ్ కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చాడు అనుకోండి, దేవుడు మేలు చేయడా? దేవుడు మేలు చేయడా? తప్పకుండా చేస్తాడు. మనం ఏంటన్నానంటే ఎట్లాగ నిదానంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పటం మానుకొని, మీ అందరికి బాగా వాక్యం తెలుసు కదా, పేటలో వాక్యం విస్తరించింది కదా, నేను కూడా ఏం చేస్తున్నానంటే ఎడా పెడా దడ దడ మాట్లాడుతుంటే అబ్రాహాం దీవించాడు, దేవుడు ఇస్సాకుని దీవించాడు, మమ్మల్ని ఎప్పుడు దీవిస్తాడులే అనుకుంటున్నారు. అసలు నిన్నే దీవించడానికి చరిత్ర, నిన్ను ఆశీర్వదించడానికి ఇవన్నీ కూడా ఇదొక సాక్ష్యపు గ్రంథం, ఇదొక ఆధారం. ఈ ఆధారం గ్రంథంలో ఆశీర్వాదాలన్నీ వాళ్ళు పొందుకున్నారని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నమ్మితే నీకు నాకు కూడా ఇవి దొరుకుతాయని. మరి కిరణ్ కూడా దేవుని సన్నిధికి ఇంటిళ్ళ పాదితో వచ్చి కూర్చుంటే దేవుడి రీతిగా మేలు
చేస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. అంతేకాదు, రెండవది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అందులో అంటాడు 16వ వచనం 48వ అధ్యాయం ఆదికాండంలో, సమస్త విధములైన కీడుల నుండి ఏ దూత నన్ను తప్పించెను అని అంటాడు. ఏంటంటండి, ఎవరు తప్పిస్తారు కీడు నుంచి? కీడుల నుంచి ఎవరు తప్పిస్తారు? ఎవరినన్నా చూస్తే కీడుల్లో పడేసేవాళ్లే కానీ కీడులో నుంచి తప్పించేవాళ్ళు లేరు. ఒకవేళ ఇద్దరు నడుస్తూ ఉంటే కీడు కలిగిద్ది అనుకుంటే ఎవడన్నా ఒక్కడు కీడుకి వెళ్తాడు, ఒకడు బయటపడతాడు అని అంటే పక్కనోడు బలం కలిగినోడు బలహీనుడిని కీడులోకి దూసేసి వాడు బయటపడటానికే చూస్తాడు. అందుకని అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడు కదలగా నిత్యము నిలుసు సీయోను కొండవలే ఉంటారు. ఇంకా ఆయన అంటాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, అపాయమేమి నీ యొద్దకు, నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా నీకు మాత్రం ఏ అపాయం కలగదు. కీడు కలగదు. కీడులలో నుంచి ఆయన రప్పిస్తాడు. ఆ కీడులలో నుంచి నిన్ను బయటికి రప్పించి నీకు మేలు చేస్తాడు. అందుకని ఎఫెసు ప్రార్థన చేస్తూ అంటాడంట, అయ్యా ఇదిగో కీడులలో నుండి నీవు నన్ను తప్పించు, నా సరిహద్దులను విశాలపరచు అని అంటాడు. కనుక మన జీవితంలో మనం కూడా కీడు నుంచి తప్పించబడాలి అని అంటే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రారంభంలో ప్రార్థన ఎట్లా చేయాలో తెలియనప్పుడు ప్రభువుని అడిగితే అంటున్నాడు, కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగున్న ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రిని మొదలుపెట్టి మా అందిన ఆహారం నీడు మాకు దయచేయని ఏమనంటాడు, కీడులలో నుండి మమ్మల్ని తప్పించు, కీడులో నుండి మమ్మల్ని తప్పించు. అంటే కీడులో నుంచి తప్పించబడాలంటే ఏం కావాలి? ప్రార్థన చేసే గుణం కావాలి. దానియేలుకి అపాయం కలిగింది, కీడు కలిగింది, సింహాల బోనులో వేశారు. ఆ కీడులో నుంచి తప్పించబడటానికి కారణం ఏంటన్నానంటే, ఇదిగో దానియేలును నేను నా దేవుని దృష్టికి భక్తి కలిగిన వానిగా, నిందలేని వానిగా నేను కనపడ్డాను కనుక దేవుడు నన్ను తప్పించాడు. అంటే కీడులలో నుంచి నువ్వు తప్పించబడాలనంటే నువ్వు బాప్తిస్మం పొంది సీనియర్ అయితే నేను తప్పిస్తాడు అనుకో. ఏమండి, నువ్వు బైబిల్ 100 సార్లు చదివితే నువ్వు కీడులో నుంచి తప్పించబడతావు అనుకుంటే అది నీ భ్రమే. కానీ ఎవరిని దేవుడు కీడులో నుంచి తప్పిస్తాడు అనంటే భక్తి కలిగిన వారిని, ఆయన ఎదుట నిందారహితులుగా ఉన్న వారిని, దానియేలుకు వలె దేవునికి ప్రార్థన చేసేవారిని, దేవుని మీద ఆధారపడిన వారిని. షడ్రకు మేషకు అబేద్నెగోల కీడు కలిగింది, అగ్నిగుండంలో పడేశారు. అయినా సరే దేవుడు ఏం చేశాడు అనంటే ఆ ఆపదలో నుంచి, కీడులో నుంచి తప్పించాడు. కారణం వాళ్ళు ప్రభువు కోసం నిలబడ్డారు, ప్రభువు కోసం నిలబడ్డారు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజున యోసేపు తోటి తన తండ్రి అయిన యాకోబు చెప్పుచున్న మాట, యోసేపును దీవిస్తూ అంటున్నాడంట. ఏమనంటాడు తెలుసా? అదిగో నా పితరుల కాలము నుంచి ఏ దేవుడైతే మమ్మల్ని నడిపించాడో అదే దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ఏ దేవుడైతే మమ్మల్ని పోషించాడో అదే దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. పోషించిన తర్వాత కీడులలో నుంచి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు, కీడులలో నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు. పోషింపబడాలనంటే ఆశ్రయించాలి, కీడులలో నుంచి తప్పించబడాలనంటే దేవునికి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. కనుక ఈ రాత్రి కూర్చొని మనందరి జీవితాలలో దేవుని మాటలు మనకు గుర్తు చేస్తున్నాయి. కుటుంబంలో ఒకళ్ళం ప్రార్థనకు వస్తున్నాం, లేదా ఇద్దరం ప్రార్థనకు వస్తున్నాం, పిల్లలు రారు. పిల్లలు వస్తేనేమో తల్లో తండ్రో మానుకుంటారు. అట్లాగను కాకుండా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడితే, యాకోబు తన ఇంటిల్లో పాదినండి చాలా కఠినంగా ఒక హుకుం జారీ చేసినట్లుగా చెప్తాడంట. ఏమనంటాడు తెలుసా? అక్కడికి ఒక ఆమె తప్పించుకుందామని అంటదంట. కాదులే ఇంకోసారి వెళదాంలే, ఇప్పుడు కుదరదులే అనంటే ఏమనంటాడో తెలుసా? ఖండితంగా చెప్తాడంట. ఈ మాట చదవని నేను ప్రార్థన చేస్తా. ఆదికాండము 35వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు చూసుకోనండి. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, నువ్వు ఎక్కడైతే దేవుడు దర్శించాడు అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టని చెప్పొచ్చు. ఆ మాట చెప్పాడు అనుకో, ఎందుకు కట్టాలి అక్కడ బలిపీఠం అని ఆలోచన వచ్చింది. ఆయనకైతే ఆలోచన వచ్చింది. మనమైతే వెంటనే క్వశ్చన్ చేసే మాట
పళ్ళు జారిపోతాం అనమాట. ఎందుకు కట్టాలా అక్కడ అని అంటాం. అందుకనే ఆ ప్రశ్న రాకముందే అన్నాడు, ఇదిగో నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయేటప్పుడు నీకు కనపడ్డాడే దేవుడు, నీకు మేలు చేశాడే, నిన్ను పలకరించాడే అంటే నీకు జరిగిన ఉపకారం ఏదో ఆయన గుర్తు చేస్తున్నాడు. మర్చిపోతామేమో అని ఆయన గుర్తు చేస్తున్నాడు. నీకు ఆ అపాయంలో నీకు సహాయపడ్డాడు కనుక ఆ స్థలంలో బలిపీఠం కట్టుమని చెప్పగా యాకోబు అంట తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ అంటున్నాడు అంట, ఇదిగో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు ఎందుకు వెళ్ళాలి? నీకు కలిగిందిగా బాధ. ఆ రోజు ఏశావు దగ్గర నుంచి నోగా పారిపోయింది రాహేలమ్మకి, లేకపోతే లేయమ్మకి, లేకపోతే ఆలేరులకు. మా అందరికి ఏంటాయి అన్నానంటే ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ లేచి ఎక్కడికి రావాలి? బేతేలునకు వెళ్ళాలి. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. ఎంత మంచి మాట అండి. ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నామా? మన శ్రమ దినాన ఎక్కడ దేవుడు మనకు ఉత్తరం ఇచ్చాడు? రేపు మార్చి 5వ తారీఖు నుంచి వసం బుధవారం మొదలైద్ది. మనం కూడా ఏటేటా మీరు ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మొదలు పెడతా. కారణం ఏంటో తెలుసా? ఏ పరిస్థితులు ఎట్టాగునన్నా నా శ్రమ దినాన దేవుడు నాకు ఉత్తరం ఇచ్చిన దినాలు అవి. నా కష్టకాలంలో, నాకున్న ఇబ్బందులలో నాకు ఓదార్పుని, నాకు ఆదరణని, నాకు అభివృద్ధి ఇచ్చిన దినాలు ఆ దినాలు. కనుక ఆ దినాలని నిర్లక్ష్యంగా చూడకుండా అందరూ అమ్మో ఎండలు ముదిరిపోతున్నాయి, అప్పుడు ఎంటడేసి వస్తున్నాయి, అమ్మో సొమ్మసిల్లిపోతామేమో, నీరసిల్లిపోతామేమో, లేనిపోయింది బీపీ డౌన్ అయిద్దో, బీపీ ఎక్కువైద్దో, షుగర్ పెరిగిద్దో, షుగర్ తరిగిద్దో, ఊపిరి ఆగిద్దో అని చెప్పి నా ఆలోచనలు వస్తాయో కదండి. ఎన్ని ఆలోచనలు వస్తాయి. గుడ్ ఫ్రైడే ఏప్రిల్ మధ్యలోకి వచ్చిందనగానే ఒక ఆయన అంటున్నాడు, అబ్బో మంచి ఎండలు కదండి. అప్పుడే ఆలోచిస్తున్నావు. మరి నువ్వే చదువుతావుగా ఏమని, ఇదిగో ఆ దూత కీడులలో నుండి మమ్ముని తప్పించును అని అంటున్నావు. తప్పించడా? మళ్ళీ నీకు మైకిస్తే నువ్వే చెబుతావుగా, ఎండ దెబ్బ తగలనేడంట, మంచు దెబ్బ ఎంత గొప్ప దీవెన. అంచేత ఈ రాత్రి కూర్చున్న మన అందరి జీవితాలకు దేవుడు మేలు చేయాలి అని అంటే మనమంట మన శ్రమలలో దేవుడు మనకు ఉత్తరం ఇచ్చి మేలు చేసిన అనుభవాలను జ్ఞాపకము చేసుకోవాలి. కరోనా కాలంలో నిన్ను తప్పించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. వసంత దినాలే, లెంట్ దినాలలో ప్రార్థన చేయకూడదని నిషేధించిన ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశాం, లైవ్ ద్వారా ప్రార్థన చేశాం. ఇద్దరంగా కూర్చొని మందిరంలో ప్రార్థన చేయడానికి తలుపులు తీస్తే ప్రార్థన వాళ్ళే కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎట్టున్నారో ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, యాకోబు భక్తుడు అంటున్నాడంట, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి వెళ్ళి బలిపీఠం కట్టిదాం. 2024లో దేవుడు ఎన్ని మేలులు చేశాడో గుర్తు చేసుకోవాలి. 23లో ఎన్ని మేలులు చేశాడో గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని వచ్చే ఈ వసంత దినాలలో మనం దేవుని ఎదుట బలిపీఠం సిద్ధపరచుకొని ఆయనకు ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడనంటే అంతకంత ఆశీర్వదించే అభివృద్ధి చేస్తాడు. కనుక ఈ రాత్రి కూర్చున్న మనందరి జీవితాలలో మనకు మేలు కలుగునట్లుగా, మనకి దీవెన కలుగునట్లుగా దేవుడు చేసిన ఉపకారాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆశ్రయించి ఆయన మనకు తినటానికి, త్రాగటానికి, వండటానికి, అలాగనే మన శరీరంలో ఊపిరి ఆయుష్నిచ్చాడు గనుక ఆ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఆయన సన్నిధానములోనికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ప్రార్థనాపూర్వకంగా జీవితాలను కొనసాగిస్తే ఆ దేవుడు పోషణ ఇవ్వటమే కాకుండా సమస్త విధములైన కీడులలో నుండి మనల్ని నడిపిస్తాడు. మరి రాత్రి కాల సమయంలో కిరణ్, తన భార్య, తన పిల్లలు, అలాగనే కిరణ్ తల్లిదండ్రులు, ఆ కుటుంబం అంతా కూడా సమస్త విధములైన కీడులలో నుంచి తప్పించబడును గాక. దేవుడు సమృద్ధి అయిన పోషణ కలుగు చేయను గాక. మేలుకరమైన దీవెనలతో నింపి నడిపించును గాక. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ఓ చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ రాత్రి శ్రేష్టమైన మాటలు మేము విన్నామయ్యా. నా శ్రమ దినమున నాతో కూడా ఉండి నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు అయ్యా. ఎన్నో అపాయాలు కలిగాయి అయ్యా, ఎన్నో ఇబ్బందులు కలిగాయి. వాటన్నింటిలో కూడా నీవు నాకు తోడయ్యుండి
నాకు మేలు చేసావయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గరికి వచ్చా, నీ చెంతకు చేరి వచ్చానయ్యా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మేలు చేయ్యా. ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధికి అలాగునొచ్చి ఇలాగ వెళ్ళిపోతున్నాం. దేవుని పాదాల దగ్గర ప్రారంభపు దినాలలో ఉన్న ఆసక్తి, భక్తి జీవితం మనలో కొరువడిపోతుంది. దేవుడు నీకు మేలు చేయాలి అని అనంటే, దేవుడు నీకు ఉపకారం చేయాలి అని అనంటే, ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనం ఆయన పాదాల దగ్గరికి వచ్చి మనం ఆయనకి మనవి చేసుకోవాలి. అయ్యా, నాకు మేలు చేసావయ్యా. గతంలో నా శ్రమ దినమున నాకు తోడయ్యుండి అనేక రీతులుగా నన్ను ఆదుకున్నావయ్యా. నాకు ఉపకారం చేసావయ్యా. ఈ రాత్రి మరొకసారి నీవు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నానయ్యా. అంతేకాకుండా అనేక రీతులుగా కీడులలో నుండి నీవు నన్ను తప్పించావు కదయ్యా. నాకు మేలు చేసావు కదయ్యా. ఓ చిన్న ప్రార్థన చేసుకోవా? నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృప, నీదు కృప. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృప, నీదు కృప. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృప. గాలి తుఫానుల అలజడిలో తోడు చెదరినా వలే గమ్యము చూపే నిన్ను వేడుకొనగా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. గాలి తుఫానుల అలజడిలో తోడు చెదరినా అవలే గమ్యము చూపే నిన్ను వేడుకొనగా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివే. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినములు ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినములు ఆద్యంతము. ఒక్క క్షణమైన విడువని దేవామృతం. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా కృపా జీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. ప్రార్థన చేసుకుందా? కూర్చున్న మనం ఓ చిన్న ప్రార్థన. గతంలో నీ శ్రమలలో అనేక మంది నీకు దూరమైన పరిస్థితులలో ఈ దేవుని కృప నీకు తోడై ఉన్నది కదా, నిన్ను ఆదుకున్నదిగా, నీకు మేలు చేసిందిగా. ఈ కుటుంబానికి దేవుడు మేలులు చేసి ఉన్నాడుగా. మోటార్ సైకిల్ పోయింది, ఇక దొరకదు అని అనుకున్నప్పుడు కృప చొప్పున బిడ్డల కష్టార్జితం అది, కష్టపడి రూపాయికి రూపాయి సమకూర్చుకున్న వాహనం అది. దేవుడు అన్యాయం చేయాల. ఆ శ్రమ దినాన దేవుడు తోడుగా ఉండి వారికి దక్కేటట్లు చేశాడు. అలాగనే కుటుంబంలో కిరణ్ అనారోగ్యంతో ఉన్నప్పుడు, కుమారి బలహీనంగా అనారోగ్యంలో ఉన్నప్పుడు, తన బిడ్డలు అనారోగ్యంలో ఇబ్బందులలో ఉన్నప్పుడు
ఈ దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రాత్రి కుటుంబస్తులు ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారని వారింటి గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనకు చేయలేదా దేవుడు? మనకి మేలు చేయలేదా? యాకోబు ఎంత కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడండి. అందుకే దేవుడు ఆయనను దీవించాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నా దేవునికి బేతేలులో బలిపీఠం కట్టాలి. మాకు తెలియదుగా, మాకేం సంబంధం లేదుగా, మేము రాములే అని చెప్పి లేయ కానీ రాహేలు కానీ దాసదాసి జనాంగం కానీ నోరు మెదపక ముందు హుకుం జారీ చేస్తున్నాడు. రావాలి మీరు కూడా. తప్పక నా దేవుడు నాకు మేలు చేశాడు గనుక నా శ్రమ దినాన నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు, ఒకవేళ ఆ దేవుడు ఆ రోజు నన్ను తప్పించకపోతే నేను మీకు భర్తనయ్యేవాడిని కాదు, నేను ఈ పిల్లలకు తండ్రిని అయ్యేవాడిని కాదు, కుటుంబం ఉండేది కాదు, మీకు దీవెన దొరికేది కాదు అన్నట్టుగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మనం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన పిల్లలకి దేవుని సన్నిధికి రావాలి అని ఖండితంగా చెప్పేవారిగా ఉండాలి. నీ దేవుడైన యెహోవా సన్నిధిలో కనపడుటకు సిద్ధపడు అని వాక్యములో ఉన్న మాటను బట్టి ఆయన పాదాల దగ్గరికి మనం రావాలి. శ్రమ దినాన ఉత్తరం ఇచ్చిన దేవుడండి. హన్నమ్మ శ్రమ దినాన దేవుని సన్నిధిలోనే ఆమెకి జవాబు దొరికిందండి. యెఫ్తా శ్రమ దినాన ఆయన మిస్పాకు పోయి దేవుని సన్నిధిలో సంగతంతా ఆయనకు చెప్పుకుంటే ఆయనకు సహాయం దొరికిందండి. ఈ రాత్రి నీవు నేను కూడా అటు ఇటు పరుగులు తీస్తే మనకు మేలు కలగదట, కానీ ఆయన సన్నిధానంలోనికి రావాలి, ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించితే పోషణ, ఆయనను ఆశ్రయించితే సమస్తమైన కీడుల నుంచి తప్పిస్తాడు, ఆయనను ఆశ్రయించితే బహుగా విస్తరింపచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుత